బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ గేట్ వద్ద పోలీసులపైకి కారెక్కించిన గంజాయి బ్యాచ్ ని పట్టుకున్నారు. నిందితులు ఇద్దరు విశాఖ నుంచి గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. డిసెంబర్ 31న కృష్ణవరం టోల్ గేట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కారును ఆపినట్టే ఆపి ఒక్కసారిగా కానిస్టేబుల్ పైకి ఎక్కించారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్స్ కు గాయాలయ్యాయి. అటు విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన సిఐకి ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లుగా ఆయన మీద సమాచారం అందుతోంది. మనకి చూస్తున్నాము. ఈ ఘటన కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ గేట్ దగ్గర అయితే చోటు చేసుకుంది. అక్కడ టోల్ గేట్ దగ్గర ఆపిన పోలీసులపైకి కారు ఎక్కించారు కొంతమంది. సో నిందితులు ఇద్దరు కూడా విశాఖ నుంచి గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. గంజాయి వాళ్ళు తీసుకెళ్తున్నారా లేదా అన్నది ఇంకా మనకు తెలియాలి. అయితే వాళ్ళు మోస్ట్లీ పట్టుకుంటారనే భయంతోనే కానిస్టేబుల్ ఉన్నా కూడా వాళ్ళ మీద నుంచి ఎక్కించుకుంటూ కారు దూసుకు వెళ్తున్న విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో డిసెంబర్ 31న కృష్ణవరం టోల్ గేట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. కారును ఆపినట్టే ఆపారు. వాళ్ళు ఆపి ఒక్కసారిగా కానిస్టేబుల్ మాట్లాడదామనే ప్రయత్నం చేసే లోపు అప్పటికే వాళ్ళు కారు ఆపకుండా రేజ్లో చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కానిస్టేబుల్ చుట్టూ కారు దగ్గరకు వచ్చి చుట్టూ కారుని కవర్ చేయడానికి ట్రై చేస్తున్న సమయంలో కారు రేస్ చేసి చాలా స్పీడ్గా వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది. సో అటు ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచారు సిఐ కూడా. ఆయన మీద కూడా పై వర్గాలు చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్స్కి అయితే గాయాలయ్యాయి. శివశంకర్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివశంకర్, ఎవరు వాళ్ళు, అసలు కార్లో ఎంతమంది ఉన్నారు, ఏం సరఫరా చేస్తున్నారు? సో ప్రెసెంట్ వాళ్ళు కానిస్టేబుల్ మీద నుంచి చాలా ఫోర్స్ఫుల్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అసలు? మౌనిష, చూసుకున్నట్లయితే 31వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖున అయితే సాధారణ తనిఖీల్లో భాగంగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే చేపట్టారు. ఇదే టోల్ గేట్ వద్ద కృష్ణవరం టోల్ గేట్ వద్ద అయితే పోలీసులు అయితే తనిఖీలు చేపట్టారు. సాధారణ తనిఖీలు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ రోజు అంతా కూడా నిర్వహిస్తున్నారో పోలీసులు, ఇది చూసుకున్నట్లయితే ఇటు నుంచి ఇటుగా వచ్చే, అంటే వైజాగ్ నుంచి ఇటుగా రాజమండ్రి వైపుగా వచ్చే వాహనాలన్నీ కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ టోల్ గేట్ వద్దనే ఇక్కడ పోలీసులు అయితే ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి దాన్ని ఓదాలంటూ కూడా వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులను చూసి ఒక్కసారిగా అయితే కారును దూకించుకుంటూ ఈ టోల్ గేట్ ఇదే చూసుకోవచ్చు, దీన్ని గుద్దుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారి ఇద్దరు కానిస్టేబుల్ మీద నుంచి కూడా ఆ కారు వేగంగా దూసుకు వెళ్ళిపోయింది. ఇదే చూడొచ్చు, ఆల్రెడీ ఆ టోల్ గేట్ కూడా వంగిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ టోల్ ని ఇలా ఎదురుకి తీసుకుంటూ ఇక్కడ వరకు, అంటే అక్కడ ఏదైతే రెడ్ ఆగి ఉందో ఆ గేట్ దగ్గర నుంచి కూడా ఇక్కడ వరకు కూడా పూర్తిగా ఎదరికి తీసుకొచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ వరకు ఈడ్స్ కూడా వచ్చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణతో పాటు లోవర్ ఇద్దరు కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. అయితే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణకి అయితే ప్రస్తుత పరిస్థితి పర్వాలేదు, కానీ కొంచెం లోవరేజ్ ఎక్కువగా తీవ్రంగా అయితే గాయపడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కాకినాడ మెడికల్ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ ఘటనపై ఏదైతే లోపల ఏం తరలిస్తున్నారో అనే దాని మీద అయితే పూర్తి క్లారిటీ ఇవ్వట్లేదు సిఐ. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఎస్పీకి ఇవ్వకపోవడం పట్ల ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా ఇప్పటికే సీరియస్ అయినట్టు తెలుస్తుంది. నేరుగా ఆయన టోల్ గేట్ వద్దకు వచ్చి ఈ రోజు సాయంత్రం అయితే తనిఖీలు చేపడతానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మౌనిష, అదేవిధంగా చూసుకోవచ్చు, ఈ టోల్ గేట్ వద్ద ఎవరైనా సరే వాహనాలు ఇక్కడ నిలిపేస్తారు కాబట్టి ఇక్కడ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే చేపట్టారు. ఏదైతే 31st నైట్ కావడంతో ఎక్కువ మద్యం తీసుకున్న వారిని నిలిపేయడానికి అయితే పోలీసులు ఈ చర్యలన్నీ చేపట్టారు. రాష్ట్రం అంతా కూడా 31st నైట్ అంతా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహించిన పరిస్థితి, డ్రైవ్ అంతా కూడా నిర్వహించారు. అయితే ఈ టోల్ గేట్ వద్ద చూడొచ్చు, కృష్ణవరం టోల్ గేట్ వద్ద అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. 31st నైట్ పోలీసులు ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో గంజాన్ని తరలించేందుకు అయితే గంజా బ్యాచ్ ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ పోలీసుల్ని ఢీకొట్టిన తర్వాత పోలీసు కానిస్టేబుల్ ఇద్దరు మీద కారు ఎక్కించేసిన తర్వాత ఇక్కడి నుంచి కూడా పూర్తిగా తీసుకుని ఆ కారును తీసుకెళ్లి రాజనగరం సమీపంలో విడిచిపెట్టి అక్కడి నుంచి కూడా వెస్ట్ గోదావరి పర్వాలేదు తెలుస్తుంది. అయితే వెస్ట్ గోదావరిలో ఇద్దరు నిందితులని కూడా తీసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. మోనిషా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.